హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను పేణి స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ స్వీట్ చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. పాకం పట్టే పని లేకుండా సింపుల్గా, ఈజీగా ఈ స్వీట్ షుగర్ పౌడర్ యూస్ చేసుకుని ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తానండి. ఇవి చాలా రోజులు నిలవ కూడా ఉంటాయి. నిలవ ఉన్నన్ని రోజులు కూడా క్రిస్పీగా ఉంటాయి. ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. సగం కప్పు చిరోటి రవ్వ తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చిరోటి రవ్వ లేకపోతే గనక బొంబాయి రవ్వని మీరు మిక్సీలో వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాక వేసుకున్నా కూడా సరిపోతుంది. కొంచెంగా ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ బాగా కాచిన నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇలాగా ఈ నెయ్యి అంతా పిండికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా పూర్తిగా నెయ్యి అంతా పిండికి పట్టాక కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మనం సాఫ్ట్ డోని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోసేయద్దండి, మరి పిండి పల్చగా అయిపోయినా కూడా మనకి సాగిపోయి స్వీట్ సరిగ్గా రాదు. చూసుకుంటూ కొంచెం కొంచెంగా పోసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండి డో లాగా మనకి రెడీ అయితే సరిపోతుంది. ఇదిగోండి, ఇలాగా పిండి రెడీ అయినాక కొంతసేపు 5 నిమిషాలు బాగా మెత్తగా ఈ పిండినంతా బాగా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాలు బాగా కలుపుకున్నాక ఒక తడి క్లాత్ ఏదైనా వేసి 10 నిమిషాలు నానపెట్టుకుందాం ఈ పిండిని. ఈ పిండి నానే లోపల మనము మధ్యలో స్ప్రెడ్ చేయడం కోసం బియ్యం పిండి అలాగే నెయ్యి యూస్ చేసి ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి అలాగే 3-4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి దీన్ని ఇలాగా ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలాగా దీన్ని పక్కకు పెట్టుకుందాము. 10 నిమిషాలు అయ్యింది కదా, పిండిని మనం మళ్ళీ బాగా మెత్తగా నలుపుకుని 5 నుంచి 6 చపాతీలు వచ్చేటట్టుగా ఈ పిండిని 5-6 పిండి ముద్దలు చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇదిగోండి, ఇలాగా నేను కరెక్ట్గా 6 వచ్చేటట్టుగా కట్ చేసుకున్నాను. చపాతీ సైజు బాల్స్ చేసుకుని వీటిని ఫ్లాట్ చేసి పల్చగా చపాతీలాగా మనం వీటిని ఒత్తుకోవాలి. ఎంత పల్చగా ఉండాలంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలండి ఈ చపాతీలు. ఇలాగా బాగా థిన్గా రోల్ చేసుకుని ఈ చపాతీల్ని అన్నిటినీ ఇలాగే రోల్ చేసుకోవాలి. మొత్తం అన్ని 6 చపాతీల్ని ఇదిగోండి ఇంత పల్చగా ఉండాలి. వీటన్నిటిని రోల్ చేసుకున్నాక ఇప్పుడు మనం స్ప్రెడ్ చేసుకుందాం. ఫస్ట్ ఒక చపాతీ తీసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి గీ మిక్స్చర్ ఉంది కదా, ఇలా మధ్యలో స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ మిక్స్చర్ గట్టిగా అయిపోతే కనుక వేడి నీళ్ళల్లో పెట్టుకోండి. 5 నిమిషాలు వేడి నీళ్ళల్లో పెడితే కరిగిపోతుంది నెయ్యి కదా. ఇలా ఒక లేయర్ వేసి పైన ఒక చపాతీ, ఆ పైన మళ్ళీ బియ్యం పిండి నెయ్యి వేసి మళ్ళీ ఇంకొక చపాతీ, ఇలాగా 6 చపాతీలు ఇలాగే లేయర్స్ కింద మొత్తం ఒకదాని మీద ఒకటి ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటూ లేయర్స్ మధ్యలో ఈ మిక్స్చర్ స్ప్రెడ్ చేసి ఈవెన్గా మనం ఇలా రెడీ చేసుకోవాలి. లాస్ట్ లేయర్ మీద కూడా మనం గీ మిక్స్చర్ వేసి లాస్ట్లో 6 చపాతీలు అయిపోయినాక ఇలా టైట్గా రోల్ చేసుకోవాలండి. దీన్ని ఎక్కడ గ్యాప్ అనేది ఉండకూడదు. రోల్ చేసుకున్నాక లాస్ట్ కూడా మళ్ళీ గీను బియ్యం పిండి మిక్స్చర్ పెట్టి దీన్ని అంటించేసి ఇలా 5-6 సార్లు లైట్గా రోల్ చేసినాక ఇటువైపు ఎడ్జెస్ కూడా మనము గీ మిక్స్చర్ పెట్టి క్లోజ్ చేసేయాలి. వీటిని ఇలా క్లోజ్ చేసుకున్నాక 1 ఇంచు విడ్త్ వచ్చేటట్టుగా వీటిని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా పీసెస్ కింద కట్ చేసుకుంటే మనకి మధ్యలో లేయర్స్ చూసారా ఎంత క్లియర్గా కనపడుతున్నాయో. 5-6 లేయర్స్ ఈజీగా కనపడుతున్నాయి. ఇలా అన్నిటినీ కట్ చేసి పెట్టుకున్నాక వీటిని మళ్ళీ మనం చిన్న పూరీలాగా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్తో ఇలాగా ప్రెస్ చేసుకుని తర్వాత మన చపాతీ కర్ర తీసుకుని ఇలాగా కొంచెం మందంగానే రోల్ చేసుకోండి, మరీ పల్చగా వద్దు. థిక్గా ఉంటేనే మనకి ఇవి బాగుంటాయి. ఇలాగ అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే కనుక మనకి ఫ్రై చేసుకోవటం ఈజీ అవుతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న వాటిని ఆరిపోకుండా పైన ఒక క్లాత్ పెట్టి కప్పి పక్కకు పెట్టుకుందాము. ఇంతలో డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకుని ఆయిల్ వేడెక్కాక ఫ్లేమ్ లోలో పెట్టుకుని వీటిని నిదానంగా వేసుకున్నాక ఇవన్నీ పైకి వచ్చాక ఇలాగా ఏదైనా షార్ప్గా ఉన్న గారెల పుల్లతో కానీ అపకతో కానీ వాటిని కిందకి ప్రెస్ చేస్తూ ఉంటే గనక మనకి లేయర్స్ అనేవి సెపరేట్ అవుతాయండి.
ఇలా ఒకవైపు లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇంకొక వైపుకి తిప్పుకుని మనం ఇలాగా లోపలికి ఆయిల్లోకి ప్రెస్ చేస్తూ ఉంటే కనుక ఇవన్నీ పొరలు పొరలుగా విడిపోతాయి. ఇలాగ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం తీసి పక్కకు పెట్టుకుందాం. మిగిలిన అన్నిటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి. ఇలా తీసి పక్కకు పెట్టుకున్న వాటి మీద మనము షుగర్ పౌడరు పైన కోట్ చేసుకుంటే చాలు. ఈ షుగర్ పౌడర్లోకి మీరు కొంచెంగా ఇలాచీ పౌడర్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలాగ రెండు వైపులా షుగర్ పౌడర్ వేసుకుని మిగిలిన అన్ని ఫ్రై చేసుకున్న వాటిని కూడా ఇలాగే షుగర్ పౌడర్తో కోట్ చేసుకుంటే మన టేస్టీ అండ్ క్రిస్పీ పేణి స్వీట్ రెడీ అండి. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే చాలా రోజుల వరకు కూడా క్రిస్పీగా ఉంటాయండి ఈ స్వీట్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.